జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. ఏంది అట్నే చేద్దామా? కాలర్ ఎత్తుకునే సినిమా ఎక్కిచ్చేసాడండి, హైప్ ఎక్కిచ్చేసాడు. జీఎల్ఎస్ సినిమా ఫ్రీ యాక్టర్ సర్ప్రైజ్ చేస్తారు. ఇట్ విల్ స్టాండ్. అయ్యగారే నెంబర్ 1. ఎలా ఉందని బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. సూపర్. తమన్ మ్యూజిక్ వస్తుంటది, బాయ్ వచ్చి వడిస్తూ ఉంటాడు. అకినేని తమన్ ఆయన యాక్టింగ్ బాబో టెడ్డి నీకు గుడి కట్టాలయ్యా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గూస్ బంప్స్ అంతే. ఎంత చెప్పినా తక్కువే, సినిమా చూడని వాళ్ళు తప్పు చేసినట్టే. ಸೂಪರ್ ಎಕ್ಸಲೆಂಟ್ ಮೂವಿ, ಎಲ್ಲರೂ ನೋಡಬೇಕು, ಚೆನ್ನಾಗಿದೆ, ಫ್ಯಾಮಿಲಿ ಸಮೇತ ಬನ್ನಿ. It's a comeback for Akhil performance is big. It's a proper Telugu commercial. ఓవరాల్ గా అయ్యారు బ్యాక్ విత్ బ్యాంగ్. ఒక పాయింట్ తర్వాత హీరో చేతుల్లో ఏది ఉండదు, బికమ్స్ బియాండ్ ప్రొటాగనిస్ట్ కంట్రోల్. సో అది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని డైలాగ్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. जो मैं बोलूंगा एकदम बढ़िया था भाई. आपके पास इस मूवी को फैमिली के साथ देखा जा सकता है, तो मूवी को 3 आउट ऑफ 5 स्टार बन जाते हैं. बहुत अच्छी थी, एक्शंस बहुत अच्छे थे और मतलब देख के बहुत मजा आया. काफी अच्छी मूवी है, उसका एक्शन और ये सब कुछ काफी अच्छा है. पावर पैक्ड, फुल ऑफ एक्शन, बड़े मजा आए मुझे देख के. नाइस, इट वाज वेरी नाइस. This is a film that trusts its actors, and I really appreciated how Murali Kishore extracts convincing performances from his cast, giving them enough space to showcase their abilities. మిస్టర్ అయ్యగారే నంబర్ 1. మా ఆకలి అట్టే తీర్చాడు, తిరుగులేదు దాంట్లో. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ సినిమా. మా ఆకలి అట్టే తీర్చాడు, తిరుగులేదు దాంట్లో. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది. అది అక్కినేని కుటుంబానికి నటన అనేది చూపించిన ఘనత. అఖిల్ అభిమానిగా ఫెయిల్ కాలేదు. నాగార్జున గారు అన్నట్టు వస్తున్నాం, కొడుతున్నాం, వచ్చేసాం, కొట్టేసాం. సినిమా సూపర్ అంతే. సచిన్ బాబు ఉర్రామస్ అక్కినే క్యారీలో పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు. మేము చాలా డల్ అయిపోయి ఉండవు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క హిట్, సరైన హిట్ పడలేదని. ఒక్క హిట్ పడింది సార్, అది చిన్న హిట్ కాదని. మా సార్కి సూపర్ హిట్ అంతే. All the Telugu audiences for leaving behind my past and giving this film a complete chance. Thank you so much. మా ఫ్యాన్స్ ఉన్నారండి, దేవుళ్ళండి నిజంగా. ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండేలు వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు, మంచి సినిమా వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ని అలాగే భుజాల మీద వేసుకుని కాలర్లు లేపేసి తిరుగుతున్నారు. మీ అందరూకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ లక్. సో చాలా సాలిడ్ లక్ వచ్చిందనమాట. అండ్ యూ టెల్ మీ లైక్ ఫస్ట్ మూవీ వాచ్ చేసినప్పుడు లెనిన్ మేము చూసాం మీ హ్యాపీనెస్ని, వి క్యాప్చర్డ్ ఆల్సో. సో యూ టెల్ మీ లైక్ ఎలా అనిపించింది? Very happy, very proud. Congratulations to the entire team. Ayyagaru number 1. అయ్యగారే నెంబర్ 1 కాదు. మీకు మీ బంగారం రియాక్షన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అఖిల్జీ? చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం జర్నీ అంతా షీస్ వాక్డ్ విత్ మీ. ఎస్. అండ్ ఇప్పుడు గుంటూరులో అక్కినేని అభిమానులు మన బంగారాల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నేను చాలా మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను. అక్కడే అఖిల్ గారు అక్కడ మీ అందరి కోసం మాట్లాడడానికి అంతా దాచుంచారు, అక్కడే మనం విందాము. అండ్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి వేదిక మీదకి ఎవరిని తీసుకెళ్దాం?
ఎవరిని తీసుకెళ్దాం స్టేజ్ మీదకి? ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ బంగారం నిజంగా మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్. మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ టు మై మదర్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు. ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది. ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ, ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ లెనన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. చీటీ రాసుకున్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి. ఏమో బ్రదర్, నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను. అది ప్రశాంతంగా చేస్తాను. అది మీకోసమే చేస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అక్కినేని గారి అభిమానులు ఆయనకి గజమాలతో ఆయనకి